సిపిఐ కార్యాలయాన్ని దుర్మార్గంగా కూల్చడంలో అతి ఉత్సాహం చూపిన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. డిసెంబర్ నెల బుట్టాయిగూడెంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన సిపిఐ కార్యాలయాన్ని దుర్మార్గంగా రెవెన్యూ పోలీస్ అధికారులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద వామపక్షాలు ధర్నా చేపట్టారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, పిడిఎస్యు నాయకులు బుట్టాయిగూడెం ఎంఆర్ఓ తీరును ఎండగట్టారు. సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని, చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలి బుట్టాయిగూడెం ఎంఆర్ఓని వెంటనే. బుట్టాయిగూడెం మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం డిసెంబర్ 27వ తారీఖు ఓపెన్ చేయాల్సి ఉండగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు వస్తా ఉన్నారని చెప్పి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా 100 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకున్న సందర్భంలో పార్టీ కార్యాలయాన్ని ఎటువంటి సమాచారం లేకుండా కనీసం ఏ నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యులు ఉండి వాళ్ళ పనులు నిర్వర్తించుకున్న సందర్భంగా జేసీబీలతోటి ఒక 50 మంది రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఒక 30 నుంచి 40 మంది వచ్చి కూల్చివేయడం జరిగింది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందని అడిగితే ఉన్న వాళ్ళందరినీ దౌర్జన్యంగా గెంటి వేయడం, లోనున్న సరుకులు సామాను ఏమీ తినకుండా అందులో పాపం మెటీరియల్ పనిచేసుకున్న వాళ్ళు మెటీరియల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, 1000 మందికి దగ్గర వంటలు చేయడానికి సామాగ్రి ఉన్నాయి, వంట సామాగ్రి ఉన్నాయి, సరుకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం బయటికి తీసుకోనివ్వకుండా కూల్చేశారు. దాంతోపాటు దాదాపు 30 సంవత్సరాలు పైబడి అక్కడ 3 పార్లమెంట్ ఎలక్షన్లు 4 అసెంబ్లీ ఎలక్షన్లు జరగడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ స్థలం అది, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అని చెప్తూ ఉంటారు. కానీ అందరికీ తెలిసిన విషయాన్ని ఈ ఎంఆర్ఓకి ఎందుకు అర్థం కాలేదో తెలవడం లేదు. బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు షండగా కూల్చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని గురించి మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని ఖండిస్తా ఉన్నాం. అట్లానే ఇలా నోటీస్ ఇవ్వకుండా కూల్చేయనటువంటి విషయాన్ని గురించి ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలని చెప్పి వామపక్షాలుగా ఈరోజు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ కలిసి వచ్చిన మిగిలిన వామపక్ష పార్టీలు అన్నింటినీ కలుపుకుని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం